ఈ 84 ఏళ్ల ఈ వనమాత కథ వింటే షాక్ అవ్వాల్సిందే. 754 కిలోమీటర్లు విస్తరించి ఉన్న దట్టమైన అడవి. చుట్టూ కొండలు, గుట్టలు, దట్టమైన మంచు. ఆ ప్రాంతం చిరుతలు, ఎలుగొడ్లు వంటి క్రూర మృగాలతో పాటు అనేక రకాల జీవజలానికి నెలవు. అలాంటి చోట నివసించాలంటే ఎవరికైనా గుండెలదురుతాయి. కానీ అక్కడ ఓ 84 ఏళ్ల పండు ముసలియవ్వ ఒంటరిగా జీవిస్తోంది. అవును, అక్షరాల ఆమె ఒక్కతే. అక్కడ ఇంకెవరూ ఉండరు. ఆమెకు తోడుగా కింద చెట్లు, పక్షులు, అడవి జంతువులు, రాళ్ళు, రప్పలు, పైన ఆకాశం ఉంటాయంతే. ఇంతకీ ఆ ధీశాలి పేరు చెప్పలేదు కదూ. ఆమె పేరు ఛత్రీదేవి. హిమాచల్ ప్రదేశ్లోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కులో ఆమె తన ఒంటరితనమే తోడుగా, నీడగా బతుకుతోంది. ఎందుకలా? విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా? ఈ స్టోరీని చూడండి, మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పశ్చిమ హిమాలయాల్లో అత్యంత విలువైన జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం అది. కొద్దిపాటి పొలం, చెక్కలు, మట్టితో వేసుకున్న గుడిసె, ఇవి ఛత్రీదేవి ఆస్తులు. ఆ ప్రాంతంతో పెనవేసుకున్న బంధాన్ని వదిలివేయలేక ఎవరు చెప్పినా వినకుండా అలాగే నివసిస్తోంది. నాకు ఈ ప్రాంతంతో 3 దశాబ్దాల అనుబంధం ఉంది. ఎందుకు తెంపుకొని వెళ్ళిపోవాలి? మరణమే నన్ను ఈ భూమి తల్లి నుంచి విడగొట్టేది అని ఛత్రీదేవి అంటోంది. 2014లో యునెస్కో ఈ ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. అప్పటి వరకు అక్కడ నివసిస్తున్న వారిని అధికారులు 1999లోనే 250 కిలోమీటర్ల దూరాన ఉన్న బఫర్ జోన్కు పంపించేశారు. ప్రస్తుతం అక్కడ కరెంట్ లేదు, ఫోన్ సదుపాయం లేదు. ఆమె ఉండే గుడిసెకు చేరాలంటే దగ్గరలోని ఓ ఊరి నుంచి 8 కిలోమీటర్లు తీర్థన్ నది వెంట ట్రెక్కింగ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దొంగలు, వేటగాళ్ల భయం లేదా అని ఛత్రీదేవిని అడిగితే నా జోలికి ఎవరూ రారు, ఎవరి జోలికి నేను వెళ్ళను అంటుంది. చిరుతలు, నల్లటి ఎలుగుగొడ్డులు వాటి పిల్లలతో సహా ఆ ఇంటికి వస్తూ ఉంటాయి. ఆమె జోలికి మాత్రం రావు. నిజానికి ఇల్లు అనగానే కుక్కలు, పెంపుడు జంతువులు, చిరుతలకు టార్గెట్ అవుతాయి. పొలాలు అనగానే కోతులు, ఎలుగొడ్లు, నీలిమేకలు వస్తూ ఉంటాయి. కానీ ఆమెకు వాటి బాధ లేదు. ఈ ఇంటిని ఛత్రీదేవి భర్త చండీరామ్ 20 ఏళ్ల క్రితం కట్టాడు. ఆ తర్వాత క్యాన్సర్తో చనిపోయాడు. ఉన్న కొద్దిపాటి పొలంలో బార్లీ, ఆలు, రాజ్మా, మొక్కజొన్న, గోధుమలు పండిస్తూ ఛత్రీదేవి ఒంటరిగా జీవిస్తోంది. అటవీ అధికారులు ఆమెను అక్కడి నుంచి పంపేయాలని పలు పర్యాయాలు ప్రయత్నించారు. తాను చనిపోయాకే ఇక్కడ నుంచి కదిలేదని ఛత్రీదేవి కరాఖండిగా చెబుతోంది. ఛత్రీదేవికి పెళ్ళైన 3 కొడుకులు, కోడళ్లు, 9 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఛత్రీదేవి ఉంటున్న ప్రాంతానికి 1.5 గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తే తప్ప వారు చేరలేరు. ఎప్పుడో ఒకసారి వారు వచ్చి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని వెళతారు. ఒంటరితనం బాధ పెట్టడం లేదా అని ఆమెను అడిగితే పక్షులు, జంతువులు జీవితంలో భాగం అయిపోయాయి, వాటితో గడపడం ఆనందంగా ఉంటుందని అంటుంది ఛత్రీదేవి. కాలక్షేపానికి పొలం పని ఉందని చెబుతున్న ఛత్రీదేవి నివసించే ప్రాంతంలో అరుదైన జాతి మంచు చిరుతతో పాటు 203 జాతుల పక్షి జాతులు, 31 క్షీరద జాతులు, 3 సరీసృప జాతులు, 9 ఉభయచర జాతులు, 127 కీటక జాతులు, 425 రకాల వృక్ష జాతులు ఆమెకు తోడుగా ఉన్నాయి. వాటన్నింటి మధ్య నివసించే ఛత్రీదేవి అచ్చమైన వనమాత కాదని ఎవరైనా అనగలమా?